అంజలా అంజలా అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చుగా? పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచేవాడిని. ఇప్పుడు ఇప్పుడు మీ అత్తగారనే? అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య మొదలెట్టేద్దాం. అవునత్తయ్య, అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది, ఓ గంటలో వస్తుంది. గంట? ఏ ఈలో షూటింగ్ అయిపోద్దనే. అత్తయ్య ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు, కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ చెరికి సంపాదిస్తాను కదవా. పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడతాం. బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు. నంగి మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము మాడేసుకున్నాం. ఒరే, నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలో ఈ ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో, ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందిరా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇందులో ఎంతేమని చెప్పు. కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తా నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తుంది ఎవరా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకురా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులు ఏం చెప్తాను.
కక్కొస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందు వేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే మరి టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50. నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా. ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. మనమే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే గాని ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి రెడ్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు, అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది, లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడే. అయ్యో నీ చేద్దాం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా, పీపు మొహం ఛాతీ తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు. అయ్యా, వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా, ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటివే? నేను నిన్ను నన్ను చంపేస్తున్నాను రాయన. ఇదేమిటండి ఇలా చాపట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుందా? లేవండి. అయ్యా, మీరట్టు వెళ్ళగానే మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు.
ఈసారి మొండెం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. ఊరుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పంచబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుణ్యం. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. ఇక నీదే ఆలస్యం, కొట్టుకో. చూడు, అయ్యో నాయన, ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టిన అట్టారా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. కొట్టు. అన్నా, బాక్సింగ్ లో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తాగుతారన్నా గ్లూకోండి, తాగన్నా. ఇట్స్ రియల్లీ వెరీ బోరింగ్ నౌ. ఎక్స్క్యూజ్ మీ, మదన్ కనిపించాడండి? మదన్ ఎవరు? పోనీ పవన్ కనిపించాడండి? వాడెవడు? వాడు ఎవడా? చిని. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, మదన్ పవన్ కనిపించారా? మదన్ పవన్ వాళ్ళెవరు? వాళ్ళెవరా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు? మన ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ ఎవరు? మన ప్రధానమంత్రి. అసెంబ్లీలో ఉండే సీఎం తెలుసు, అక్కడెక్కడ పార్లమెంట్ లో ఉన్న పిఎం తెలుసు. ఇక్కడ ఇదే కాలేజీలో ఉండే మదన్ పవన్ తెలీదా? అందుకాదు సానియా యుఎస్ ఓపెన్ మిస్ అయింది, అందుకాదు గంగూలీ టీంలో లేకుండా పోయాడు, అందుకాదు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, క్యాంటీన్లో కోక్ టీన్లు దొరికాయి, కొనుక్కొని అందులో దూకి చావండే. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చిన్న డౌట్, ఈ మదన్ పవన్ ఎవరండి? మదను పవను ఎవరా? తెన్నింటి ప్లేట్లు లెక్క పెట్టడం అంటే ఇదేనండి. వాళ్ళు ఇచ్చిన లాలీపాపులు చీకుతూ మదను పవను ఎవరో అడుగుతారా? కళ్ళు పోతాయండి. వాళ్ళ లాలీపాప్సా? ఈ రోజు వాళ్ళ బర్త్డే, అందుకే సెలబ్రేషన్స్ అంతా. అంత గొప్ప వాళ్ళ? ఎంత గొప్ప వాళ్ళో చెప్పడానికి వర్డ్సే కాదు, వాయిస్ కూడా సరిపోదు. ఆ మహానుభావులు పాపులారిటీ చెప్పాలంటే ఆ రాతల్లో చూడండి. అయ్యో పాపం, మదన్ పవన్ చచ్చిపోయారా? అమర్రాహి అంటే సచ్చారని మీనింగ్. వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీ బొంద, వాళ్ళు బతికే ఉన్నారు. మరక్కడ అమర్ రహే అని రాసుంది. ఎవడో పొగడతాను అది కూడా రాసుంటాడు. అదిగో అక్కడ ఉన్నారు చూడండి. అన్నా, కొట్టడానికి రెడీ అవన్నా? అన్నో ఒకసారి ఒళ్ళు ఇరుసుకో అన్నా.
తాగిందంతా ఒంటికి పట్టుద్ది. ఎక్స్క్యూజ్ మీ. మదన్ పవన్ అంటే మీరా? మాట్లాడింది కదరా, కమాన్ కుమ్మో. ఇడియట్స్. లాలీపాప్లకు జీడిపప్పులకు పడిపోయే వాళ్ళ కనిపిస్తున్నామా? అబ్బో 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 6 మాటలు ఒక చీకొసలు మొత్తం 7. కుమ్ము కుమ్ము. ఇంక చాలా ఆపన్నా. గుడ్లు పెట్టి గుర్తించుకోవడం అంటే ఇదే. ఇంకోసారి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారంటే చీప్ లిక్కర్ తాగే వాడితో తన్నిస్తాను. ప్రిన్సిపల్ కి చెప్పి డీబార్ చేస్తాం. అబ్బో అబ్బో 17-18 మాటలు అయ్యాయి. దుమ్ము రేగిపోయినా కుమ్మాలి. కుమ్ము. లైఫ్ లో ఇలాంటి చెత్త పని చేయకుండా బుద్ధి చెప్తాం. మేము ఇలా ఎందుకు బిహేవ్ చేసామో తెలుసా? ఆ బలమైన కారణం తెలిస్తే షాక్ తో మీ బాడీలు వేడెక్కిపోతాయి, మీ గుండెలు బరువెక్కుతాయి, కళ్ళు వాలిపోతాయి, తనువు గాల్లో తేలిపోతుంది, శరీరం పులకరిస్తుంది, ఆశ పలకరిస్తుంది. తెలుసా? అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదేట్రా. కమాన్ లెట్స్ గో. కేక్ వచ్చి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్. అందుకే ఇలా చేసాం. నమస్కారం సార్. హే శీతల్. హాయ్. స్మాల్ డౌట్. చెప్పు. కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్ అంటే ఏంటి? నా పేరు శీతల్, బ్రోతల్ కాదు. ఏ కామాక్షి. హాయ్. చిన్న డౌట్. ఏంటి అంటే ఏంటి? పాడు. ఏంటి ఎవరు సరిగ్గా చెప్పట్లేదు? ఈ విషయాన్ని ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకోవాల్సిందే. చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రైండి. చెన్నపూరి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో, పురి కోసలో పురియా. ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రైండి. చిన్నపూరి కొసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా? కోస పురికోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రైండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకగా చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి వచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? Very good morning. Please sit down. Thank you, madam. Today's lesson is Radha Krishna's love. Is it clear? Very clear. What clear? Tell me. What clear? అది మీరు చెప్పిందంతా వెరీ క్లియర్ మేడం. Lesson start చేయకముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. What clear? అది వెరీ క్లియర్ మేడం. Get out from my class. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని, ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను పనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్, సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్, మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్?
శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా. మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని ఇట్ ఇస్ క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్ బుద్ధి. సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? ఏంటండి రావయా? ఎందుకండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి, అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి, అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి, అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి, అందుకని. ఓయ్ మరిలాగయ్యా? ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్టం వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దెగది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంది లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఆయన సోపల మాల కట్టండి. ఆయన పేరే గెద్దముఖ పంతులండి. గెద్దముఖ పంతులు.